చంద్రబాబు నాయుడు గారు ఆపింది ఏంటి? 2020లోనే నీ ఫ్రెండే చెప్పాడు. నువ్వు వెళ్ళి ఈరోజు ప్రెస్ మీట్లో ఏమంటున్నావు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద చంద్రబాబు నాయుడు గారు కేసులు వేశారని. కేసులు వేసింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం, నీ మిత్రుడు. అటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నీ మీద 2020లో వేశారు. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన డాక్యుమెంట్లతో సహా చూపించాడు. మేము స్టే తీసుకొచ్చాం దాని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద అని. ఇప్పుడు చెప్పండి, చీకటి ఒప్పందాలు ఎవరికి ఉన్నాయి? ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది ఎవరు? రాష్ట్రం కోసం అనుక్షణం తపన పడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, ఆ ప్రాజెక్టుల పేరుతో ప్రజల్ని మోసం చేసింది నువ్వు మరోవైపు. ఇది ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాను. రెండవది, చివరికి మళ్ళీ ఏం చేసావు? 2023లోకి వచ్చేటప్పటికి ఇది అసలు ప్రాజెక్ట్ కాదు, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ జీవో కాపీ చదువుతా ఉన్నా, మీకు కావాలంటే సాఫ్ట్ కాపీలు పెడతాను. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ వర్క్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఫర్ చెన్నై వాటర్ సప్లై అండ్ క్రానికల్లీ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఆఫ్ రాయలసీమ రీజియన్. అసలు ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు. చివరి 2 లైన్లు చదువుతా, ఎందుకంటే ఇంతకుముందే మీరు గంట సేపు కూర్చున్నా అన్నారు కాబట్టి. Government, after careful examination of the proposals of the Chief Engineer Kurnool, hereby accord approval for taking up Rayalaseema lift scheme to meet the Chennai water supply and drinking water needs. I repeat, drinking water needs of Rayalaseema region. అది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు, డిపిఆర్కి ప్రీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది నువ్వే. ఆ తర్వాత కాదు చెన్నైకి నీళ్ళు ఇవ్వడానికి, రాయలసీమలో ఇతర ప్రాంతాలకు, ఏ ప్రాంతాలు వెళ్తాయి, ఎట్లా వెళ్తాయి, అదో పెద్ద డిస్కషన్ పాయింట్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ అప్ నౌ. ఎక్కడ ఏది ఏ రూపంలో రాయలసీమకు న్యాయం జరిగినా కూడా సంతోషపడతాం, ఎవరికి జరిగినా కూడా. ఈ ఆలోచన కరెక్టా కాదా అనేటువంటి దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, అది కూడా పక్కన పెట్టి. అది డిపిఆర్ స్కీమ్ అంటావు, మళ్ళీ నువ్వే దాన్ని డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ అంటావు. ఇందులో నిజమేది జగన్మోహన్ రెడ్డి గారు? ఇది రాయలసీమ ప్రజల్ని మోసం చేయడం కాదా? ఏదో ఒకటి రిజల్ట్ చూపించండి మీరు. ఇవాళ మేము కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, పోలవరం రాకముందు పట్టిసీమను కడితే నువ్వు అక్కడ వెళ్ళి రెచ్చగొట్టావు, ఇక్కడ వచ్చి మాట్లాడావు. ఇవాళ పట్టిసీమ కట్టడం మూలాన కింద కృష్ణా డెల్టా బాగుంది, పైన ఉన్నటువంటి రాయలసీమ బాగుంది. మొత్తం అందరూ కనీసం బ్యాలెన్స్ చేసుకోగలుగుతా ఉన్నాం. 1200 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటికే అది 40,000 80,000 కోట్ల సంపదను సృష్టించింది. నువ్వేం చేసావు? నీ 900 కోట్లని ఎక్కడ ఖర్చు పెట్టావు? డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి 900 కోట్లను ఖర్చు పెట్టావా నువ్వు? ఎక్స్ప్లెయిన్ చేయండి. రాయలసీమ ప్రజా సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి చెప్పండి. రాయలసీమ మేధావులు అడుగుతున్నారు, వాళ్ళకి చెప్పండి. వాళ్ళకు కూడా రాయలసీమలో ఎట్లా ఉంటాయంటే, ప్రజలు ఎవరు చెప్పినా మాకు నీళ్లు తెస్తామని మేము నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఆ ప్రాంతంలో పోరాటాలు చేస్తున్నటువంటి ప్రజా సంఘాలు కానీ, పార్టీలు కానీ, మేధావులు కానీ, ఓకే ఇదేదో నాకు లాభం జరుగుతుంది, నాకు కాకపోయినా నా కొడుకులకో నా తరానికో నీళ్ళు వస్తాయనేటువంటి ఒక నమ్మకాన్ని వమ్ము చేసింది కాక, ఒక డిపిఆర్ ప్రిపరేషన్ పేరుతో 900 కోట్లు, మళ్ళీ అది డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అంటూ మళ్ళీ ఈరోజు వచ్చి చంద్రబాబు ఆపాడని మా మీద బురదేసే ప్రయత్నం. ఇక రాయలసీమ నీకున్న ప్రేమ ఎంత అనేటువంటిది కూడా ఈరోజు ప్రజలకు ఇంకో డాక్యుమెంట్ చూపించాలి. జీవో నంబర్ 365 2020 8/7/2020. ఇది ఈ రాష్ట్రంలో 198 ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆపేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో. ఇందులో దాదాపు 102 పైన ఉన్నటువంటివి రాయలసీమ ప్రాజెక్టులు. ఐ విల్ జస్ట్ రీడ్ ఫస్ట్ 2-3 lines. The government, after careful examination of the proposals of Chief Engineers of Water Resources Department as per para number 1 above, hereby accord approval for closure / pre-closure of 198 irrigation work agreements as under. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పనులు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన పనులు, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన పనులు, అంతకుముందు ఆ మధ్యలో రోషయ్య గారు ఇచ్చిన పనులు, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పనులు, కొనసాగుతూ ఉన్నటువంటి పనులు, రకరకాల ఆశలు ఆకాంక్షల మేరకు ప్రజల కోసం చేపట్టినటువంటి పనులు 198 ప్రాజెక్టులను క్లోజ్ చేస్తే అందులో 102 ప్రాజెక్టులు రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులు. ఇది రాయలసీమకు న్యాయం జరిగేటువంటిదా? ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని నువ్వు చేతల్లో చూపించేది ఒకటి, మాటల్లో చూపించేది ఒకటి. నీ మాటల్లోనేమో ప్రేమ కనపడేటువంటి నటించే ప్రయత్నం చేస్తావు, నీ చేతల్లోకి వచ్చేటప్పటికి అన్నిటికీ రాయలసీమ ప్రజలకు విఘాతాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తావు. ఇంకొంచెం అసలు మాట్లాడకూడదు అనుకున్నా కానీ, ఈ భూమి మీద లేనటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు, కానీ గతంలో ఇంకో ఎంత నష్టం జరిగింది రాయలసీమకి అనేటువంటిది.
బిఫోర్ ది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ మన వాళ్ళు ఒకటి ఫైల్ చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ట్రిబ్యునల్ దీంట్లో సబ్మిట్ చేశారు. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ది ఫాలోయింగ్ 5 ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ ప్లాన్డ్ బై ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగేన్స్ట్ ది అవైలబిలిటీ ఆఫ్ ది సర్ప్లస్ వాటర్ అండ్ రివర్ కృష్ణ. వెలుగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, కల్వకుర్తి, నెట్టెంపాడు ఉమ్మడి రాష్ట్రంలో. ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షల్ నాట్ క్లెయిమ్ ఎనీ రైట్ టు సచ్ వాటర్ బై రీజన్ ఆఫ్ ఓన్లీ యూజ్. సర్ప్లస్ వాటర్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు హక్కులు కోరబోదు అని చెప్పేసి కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ముందు వేసింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే రాయలసీమకు శాశ్వత సమాధి కట్టేటువంటి ఆలోచనలు కావా ఇవన్నీ? ఆ రోజు నీటి హక్కులు కోరమని చెప్పి ఆయన వేసింది కానీ, మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో మీరు చేసినటువంటి పనులు కానీ, రాయలసీమలో జరుగుతున్నటువంటి పనులను దాదాపు జీవో నంబర్ 365తో 102 ప్రాజెక్టులు 100కు పైగా ప్రాజెక్టులని క్లోజ్ చేయడం కానీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుకి 364 జీవో నంబర్ 364 in 2023తో ఇది తాగునీటి పథకంగా మార్చామని చెప్పడం కానీ, ఇవన్నీ వాస్తవాలు. నీ ప్రభుత్వంలో జరిగినటువంటి వాస్తవాలు ఇవన్నీ. మేమేదో ఈరోజు ఇచ్చినటువంటి క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ కాదు. ఇవన్నింటినీ మర్చిపోయి ప్రజల్ని మభ్యపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అతలాకుతలం చేసి ఒక్క సాగునీటి ప్రాజెక్టులో ఒక అడుగు ముందుకు పోనీయకుండా చేసినటువంటి నీవు ఈరోజు ముందుకొచ్చి రాయలసీమ ప్రజలు, రాయలసీమ రైతులు, వాళ్ళ నీళ్ల గురించి మీరు మాట్లాడుతూ ఉంటే నేను రాయలసీమకు సంబంధించినటువంటి మేధావుల్ని అందరినీ కూడా కోరుతున్నా, వాస్తవాలు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి చేతలకి ఉన్నటువంటి తేడాల్ని గుర్తించండి. చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మేము పదే చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉన్న మేము ఎవరం కూడా మంత్రులు అని చెప్పి మాకేమీ కిరీటాలు కొమ్ములు వచ్చినాయని అనుకోలే. ప్రజలకు కూలీలుగానే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కూలీలుగానే పనిచేస్తూ ఉన్నాం, కూలీలుగానే పనిచేస్తాం. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో కొంతమేరకైనా మేము శ్రమపడి అందులో కష్టపడాలని. ఇక ఆయన ఏదో క్రెడిట్ చోరీ అంటున్నాడు. అసలు నీ క్రెడిట్ ఏంటి? రాష్ట్రం క్రెడిబిలిటీని ఎక్కడి దాకా తీసుకెళ్ళావు? -B3- తీసుకెళ్ళావు. క్రెడిట్ చోరీ.